ఈ పిల్ల పిత్రిగాళ్ళ మీద వాళ్ళ అమ్మకి పిత్రీలు చెప్దామని మంచిగా రెడీ అయి వెళ్ళానా, తీరా చూస్తే చిట్టీ లేదు. అసలు 2 days నుంచి నేను ఫుడ్ పెట్టడానికి ఎప్పుడు వెళ్ళినా అది ఉండడం లేదు. ఈవినింగ్ టైం మాత్రం రోడ్డు మీద కనిపిస్తుంది. ఇప్పుడు ఈ పిల్ల బచ్చగాళ్ళది ఈ రాజ్యం అంతా నైట్ అంతా డ్యూటీ చేసినట్టున్నాయి, మంచిగా రిలాక్స్ అవుతూ ఉన్నాయి. అసలు వీటి మీద కంప్లైంట్స్ ఎక్కువ అయిపోయినాయి బాబోయ్. ఇవి చేసే దోల పనులు, అల్లరి పనుల గురించి ఒక్కొక్కరు చెప్తుంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ దోల పనుల గురించి పక్కన పెడితే వీటికి ప్రేమ కూడా ఉంది. అసలు నేను కనపడితే అసలు ఎగురుకుంటూ వచ్చేస్తాయి. ఆ కాళ్ళ చుట్టూ మనిషి చుట్టూ కాసేపు అలా తిరుగుతాయి అనమాట. అసలు చిన్నోడు చిన్నది ఉన్నాయి చూడండి, అవైతే పోటీ పడి మరి ఎగురుతాయి. నువ్వు ఎక్కువైతే ఎగురుతావా నేనా అన్నట్టుగా. ఫుడ్ తీసుకొచ్చాను, పెట్టాను, తినొచ్చుగా. అసలు ముందు తినవు, ముందు మనిషి చుట్టూ తిరిగి బాగా ఆడి అలసిపోయినాక అప్పుడు తింటాయి. అసలు వీటి మీద వచ్చే కంప్లైంట్స్ ఏంటి అంటే, మెయిన్ కంప్లైంట్ ఏంటంటే చెప్పులు కొరికేస్తున్నాయంట. ఎవరైనా చెప్పులు బయట ఇడిచారంటే అవి తీసుకొచ్చేసి మంచిగా కొరికి పెడుతున్నాయి. నైట్ వాళ్ళ అమ్మతో పాటు నైట్ డ్యూటీ చేస్తూ బజారంతా ఒకటే అరుపులు. అలాగే చీపురు కట్టలు లాక్కు రావడం, వాటి పొలాలన్నీ చిందర వందరగా చేసేయడం, ముక్కలు ముక్కలుగా కొరికేయడం, చెట్లలో డొల్లడం, కోడి పిల్లలు కోళ్ళ వెనకాల పడి వాటిని బెదిరించడం, కట్టలు లాక్కొచ్చేస్తున్నాయంట, వాటిని చించేస్తున్నాయంట. అబ్బా, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కంప్లైంట్స్ చెప్తున్నారు. ఇలా రౌడీయిజం చేస్తే ఎవరుండనిస్తారా బజార్లో అంటే ఇనవయ్యే. ఏదన్నా అందామా అంటే ఇన్నోసెంట్గా ఫేస్ పెడతాయి. చెప్తేనేమో అర్థం చేసుకోలేవు, కొట్టడానికేమో మనసు రాదు. ఏం చేయాలి ఇప్పుడు?